నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్, అమ్మవారి సేవకులు, దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, అమ్మ అమావాస్య తిథి చాలా విశేషమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది. మంత్రజపం కనుక చేసుకుంటే చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎలా మరి అమావాస్య గురించి ఎలా నెగటివ్ అనేది స్ప్రెడ్ అయిందో తెలియదు, కానీ ఇది ఒక డేంజరస్ డే అని జనరల్గా మనం తమిళనాడు సైడ్ వెళ్తే దాన్ని చాలా పవిత్రమైన రోజుగా చూస్తూ ఉంటారు. సో అలాగే ఇంకొక అపోహ వచ్చేసింది మనలోకి. అదేంటి అంటే అమావాస్య రోజు పుట్టారు అని అంటే చాలా విపరీత ధోరణిలో వాళ్ళ జాతకం ఇలా ఉంటుంది, వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్తూ ఉంటారు. ఇంకా పౌర్ణమి అయినా కూడా అలాగే అమావాస్య పౌర్ణమిలకి ఇది చెప్తూ ఉంటారు. ప్రత్యేకించి అమావాస్య గురించి మాట్లాడుకుంటే రకరకాల నానుళ్ళు కూడా ఉన్నాయి. అయితే రాజు అవుతాడు, లేకపోతే ఇంకో అట్లా రకరకాల నానుళ్ళు. కొంచెం అది వినటానికి అది ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ రోజు పుట్టిన వాళ్ళకైతే మానసికంగా వాళ్ళని కృంగదీయడమే అవుతుంది. అది ఎంత హేయమైన పద్ధతి ఇది. దీని నుంచి బయటపడాలి. అసలు అమావాస్య రోజు పుట్టిన వాళ్ళ జాతకాలు ఎలా ఉంటాయండి? తప్పకుండా అమావాస్య రోజు పుట్టినటువంటి జాతకాలలో భాగంగా ఉదాహరణకు మనం ఒక అమ్మాయి జననం జరిగింది అనుకుందాం. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా తమిళియన్స్ సైడ్ వారికి ఏమిటి అంటే అమావాస్య వస్తేనే ఒక సాధన చేసుకుంటారు. చక్కగా కూడా మంచి పూజలు కావచ్చును, ఏదైనా కూడా చేసుకుంటూ ఉంటారు. వారికి చాలా మంచిది. మనకు కూడా ఉండే అంటే వాస్తవానికి ఇప్పుడు పంచాంగంలోనే అమావాస్య మంచి రోజు కాదు అని చెప్పి రాయడం అంటే మంచి రోజు చెడ్డ రోజు అనేటువంటిది వాస్తవానికి ఉండదమ్మా. నేను చెప్పేది ఒకటే, అంటే ఈ నక్షత్రం ఆ నక్షత్రము మంచిది అది చెడ్డది అనేటువంటిది కూడా ఉండదు. ఎందుకు అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక గుండు పిన్ను ఉంది ఉదాహరణకు, అది లేదా సూది అనుకోండి, రాత్రుళ్ళు మనం కింద పారేసుకున్నాం అంటే సరే మీరు నాకు ఇప్పుడు ఇది కావాలి నేను లైట్ వేసుకొని వెతుక్కొని తీసుకుంటా అంటే తీసుకోండి, కొంచెం కష్టం అవుతుంది కావచ్చునేమో. నేనేమంటున్నాను, రేపు ఉదయం తెల్లవారిన తర్వాత తీసుకోండి. అంటే జనరల్ ఇది మంచిది కాదు అది మంచిది కాదు ఈ రోజు అని ఆ రోజు అనేటువంటి వారి కోసము నేను చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది అంటే ప్రతిదీ మంచిదే, ప్రతిరోజు మంచి రోజే. కాకపోతే ఇప్పుడు ఈ రోజు మీకు బాగా లేదు, ఇటు వెళ్ళొద్దు, రేపు వెళ్ళండి అంటున్నాం. ఈ రోజే నేను వెళ్తా అంటే వెళ్ళు, కొంచెం కష్టపడతావు. అంటే దానికి ఉదాహరణనే ఇప్పుడు చీకట్లో మనకు సూది కింద పడిపోయింది, నేను ఇప్పుడే వెతుక్కుంటా అంటే వెతుక్కోండి, దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు. మేమేమంటున్నామంటే రేపు తెల్లవారుతుంది నాయన, తెల్లవారిన తర్వాత వెతుక్కోండి, దొరుకుతుంది కదా. కనుక ఇట్టి అమావాస్యకు మనకు ఒక విశేషం ఉన్నది. ఏమిటి? దీపావళి అమావాస్య. లక్ష్మీకి సంబంధించినటువంటి ఇది జననము కావచ్చును, అమ్మవారికి సంబంధించిందిగా చెప్పుకుంటారు. కనుకనే దీపావళి అమావాస్య చాలా ప్రీతికరమైనది. దీపావళి నోములు కూడా అన్నీ కూడా. దీపావళి అమావాస్య రోజు జన్మించినటువంటి అమ్మాయిలకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటుగా అలాంటి కళ ఉంటుంది. విన్నారా? ఎందుకంటే దీపావళి అమావాస్య మనకు లక్ష్మీ జననంగా విశేషంగా చేసుకుంటున్నాం కనుక ఈ అమావాస్య రోజు జన్మించినటువంటి వారికి తప్పకుండా అమ్మవారి కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది, లక్ష్మీదేవి కటాక్షం. మామూలు అమావాస్యలు అయితే అండి, దీపావళి అమావాస్య కాదు, మామూలు అమావాస్య, ఏ అమావాస్యలైనా కూడా ఈ అమావాస్య రోజు లక్ష్మీ జననం జరిగింది కనుక ప్రతి అమావాస్యకు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. కనుక ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నానంటే, నా దగ్గర వచ్చినటువంటి జాతకాలలో భాగంగా వారికి ఉన్న దాంట్లోనే ఎంతో ఆనందంగా ఉంటారు, రాజభోగాలు అనుభవిస్తూ ఉంటారు ఖచ్చితంగా కూడా ఈ యొక్క అమావాస్య రోజు జన్మించినటువంటి వారు. విన్నారా? అంటే ఈ టాపిక్ కావచ్చును, ఈ విషయం కావచ్చును చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే, అమావాస్య జన్మించినటువంటి అమ్మాయికి వివాహం చేసిన తర్వాత వీరి ఇంట్లో అంటే వీరి పుట్టింటికి సంబంధించినటువంటి ఇంట్లో కాస్త ఆర్థికంగా ఎదుగుదల తగ్గిందండి అనేది జరుగుతుంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ నాకు అంటే ఈ సబ్జెక్ట్ నేను ఎందుకు చెప్పడం అంటే, వారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి పెళ్ళి అయిందండి, పెళ్లి చేశాము, పంపించేశాము, కాస్త మాకు ఆరోగ్యపరంగా కానీ లేదా ఆర్థికంగా కానీ కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నామండి, లక్ష్మి వెళ్ళిపోయినట్టుంది మా ఇంట్లో నుండి, ఈ విధమైనటువంటి విషయాలు వస్తే అట్లా అనొద్దు. ఆ విధమైనటువంటి మాట కాదు.
మీ టైము ఎవరి దశ ఇప్పుడు అంతెందుకమ్మా, జనరల్గా అష్టమాతు దశ నడిచేటువంటి పరిస్థితులలో వివాహం చేసుకుంటారు. ఈ వివాహం చేసుకున్నటువంటి సందర్భంలో కొన్ని రోజులు గొడవలు ఎదురవుతాయి భార్యాభర్తలకు. సప్తమాతు అష్టమాతు రెండు కూడా కలత్ర భావమే ఇక్కడ చెప్పేటువంటి విషయం. ఇందులో భాగంగా మరి అష్టమాత ఏమిటి అంటే కష్టాలు పెట్టేటువంటిది. డబ్బు పరంగా కావచ్చును, ఆరోగ్య పరంగా కావచ్చును, ఏదైనా బ్యాంక్ రిలేటెడ్ లోన్స్ కావచ్చును, మనం కట్టలేని పరిస్థితులలో రికవరీ చేసుకునేటువంటి పరిస్థితి కూడా. అది అష్టమ శని అవ్వచ్చు, అష్టమ రాహు అవ్వచ్చు, ఏ గ్రహమైనా అష్టమ స్థానం అనేది ఇబ్బంది పెడుతుంది. అంటే అక్కడ కూడా వివాహం చేసుకున్నటువంటి వారింట్లో కూడా ఉదాహరణకు ఇది మొన్ననే రీసెంట్గా వాళ్ళు నాకు వచ్చినటువంటి కంప్లైంట్ కానీ వాళ్ళ బాధ. వివాహం అయ్యింది, వెళ్ళిన తర్వాత ఫైనాన్స్కు సంబంధించినటువంటి వెహికల్ అంటే కారు ఈఎంఐ కట్టలేక కారు ఫైనాన్స్ వాళ్ళు సీజ్ తీసుకొని వెళ్ళినటువంటి సందర్భం. అదేవిధంగా ఇక ఎలాంటి పరిస్థితి అంటే ఏదైనా ఒక సమ్ 100 రూపీస్కి కూడా ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి, అంటే ఒక కారు మెయింటైన్ చేసినటువంటి వారు ఒక 100 రూపీస్కి కూడా ఇబ్బంది పడ్డటువంటి సందర్భం ఎదుర్కొన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా డబ్బు పుట్టడం లేదు. దేనివల్ల అండి ఇదంతా దేనివల్ల జరిగింది? అదే చెప్తున్నా కదా. అంటే వారి ఉద్దేశం ఏంది, అమ్మాయిని వివాహం చేసుకున్నాము, ఇంటికి తీసుకొచ్చుకున్నాము, అమ్మాయి వచ్చినప్పటి నుంచి మాకు ఇట్లా ఉంది అట్లా. అంటే నేను జాతకం చూడను, రోజు పుట్టిన వాళ్ళని తీసుకున్నాము, అమావాస్య రోజైనా అదే ఒక సబ్జెక్టు. అందులో నుండి ఇప్పుడు అష్టమాతు దశ నడిస్తే ఇట్లా ఉండేటువంటి మాట. అమావాస్య రోజు ఏమిటి, జన్మించినటువంటి వారికి వివాహం చేసిన తర్వాత ఇంట్లో తల్లిదండ్రులకు ఆర్థికంగా ఇబ్బంది వస్తే ఇది వేరు. మనం చెప్పేది అష్టమ దశ నడిచినప్పుడు కానీ, లేదా శని పీరియడ్ నడిచినప్పుడు కానీ, బ్యాడ్ ఈవెంట్స్ జరిగినప్పుడు, అంటే వీరు చేసుకున్నటువంటి వివాహాన్ని మూలకంగా చూపెడుతున్నారు. ఏంటండి దీనికి రెమెడీస్ ఏంటండి? జాతక పరిశోధన చేసుకోవాలి. అసలు ఏమిటి, నిజంగానే అమ్మాయిని వివాహం చేసుకున్న తర్వాతనే మా ఇంట్లో మైనస్ జరిగిందా? నేను ఒకటే చెప్పా, మీరు ఈ విధంగా ఆలోచించుకుంటే నేను మీకు ఎలాంటి జాతకం చెప్పను నేను. ఎందుకంటే అమ్మాయి అనేటువంటి లక్ష్మీ స్వరూపం మీ ఇంటికి వచ్చింది అంతే. మీ జాతకాలు ఎట్లున్నా మీరు చూపించుకోండి, మీ జాతకాలను బట్టే కదా ఉండేది పరిస్థితి. కనుక మీరు ఆ విధమైనటువంటి నాలెడ్జ్ను మీరు ఇంప్రూవ్ చేసుకోండి. విన్నారా? ఏదో నా కొడుకుకు వివాహం చేశాము, మా ఇంట్లో ఆర్థికంగా బాగా లేదు అనేటువంటి పరిస్థితి ఉంటే ఇట్లా ఉండదు. కనుక అలాంటి ట్రెండ్ను మీరు తీసివేసి కాస్త ముందుకు వచ్చేటువంటి పరిస్థితి చేయండి. ఓకేనండి. అమావాస్య రోజు పుట్టింది అమ్మాయికి పెళ్లి చేసి పంపించేసాము, మాకు ఇంట్లో కొంచెం ఆర్థికంగా మేము డౌన్ అయ్యాము అనుకునే వాళ్ళకి ఏంటండి వాళ్ళ రెమెడీస్ ఏమైనా ఫాలో చేయాల్సి? ఖచ్చితంగా వారు అమ్మాయి యొక్క పాదాలకు, అంటే వివాహము అయిన తర్వాత ఇక ఇప్పుడు అత్తగారింటికి పంపించేటువంటి సందర్భంలో ఒక వైట్ కలర్ క్లాత్ మీద అమ్మాయి పాద ముద్రలు, అంటే పారాని రాసి, చక్కగా కూడా అమ్మాయి పాదాలకు పారాని రాసి ఆ యొక్క పాదాలను ఆ యొక్క వైట్ క్లాత్ మీద ఉంచుకొని పెట్టమని చెప్పేసి తీస్తే ఆ యొక్క పాదాల యొక్క అచ్చులు అక్కడ ఉంటాయి. పారాని ఆరిన తర్వాత ఆ యొక్క వైట్ క్లాత్ను మీరు డబ్బు పెట్టేటువంటి బీరువాలో, అంటే ఒక పక్కన ఆ యొక్క డబ్బు పెట్టేటువంటి బీరువాలో, ఎందుకంటే మీ కూతురే కనుక లక్ష్మీ స్వరూపం, అక్కడ వేరే ఎవరూ లేరు. ఎందుకంటే ఎక్కడో వీడియోలో లేదా ఒక పోస్టుల్లో చూడడం జరిగింది, న్యూ కార్ తీసుకునేటువంటి సందర్భంలో వారి కూతురి యొక్క పాదాలను ఆ యొక్క గంధంలో అద్ది ఆ కారు మీద పెట్టినటువంటి సందర్భం. పసిపిల్లలైనా మరి ఆ పాప ఎదిగిన పిల్ల పర్వాలేదా, పెట్టచ్చా? మనస్సు మా ఎప్పటికైనా కూడా తల్లిదండ్రులకు పసిపాపనే ఖచ్చితంగా కూడా. ఎందుకు అంటే లక్ష్మి, ఎందుకంటే ఆ యొక్క కూతురు పుట్టిన తర్వాత వారికి ఎన్ని రకాలుగా కలిసి వచ్చింది అనేటువంటిది వారి మనస్సాక్షికి మాత్రమే తెలుసు. కనుక అంతే ప్రేమతో నమ్మకంగా ఖచ్చితంగా కూడా చేసుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా కూడా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్తే. అండ్ ఎస్, ఫైనల్లీ ఒక్కసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు 65% మన వీడియోస్ చూస్తున్నారు. ఈ వీడియోస్ డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతున్నాయి. మీకు హెల్ప్ అవ్వాలని చెప్పే ప్రతి వీడియోలోనూ నేను మనసు పెట్టి చేస్తున్నాను. మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి కదా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.